దేవుని రాజ్యం ఎక్కడుంటది? ఎవరైతే యేసు ప్రభువారికి చోటిస్తారో, హృదయంలో యేసయ్యను ప్రేమిస్తారో, యేసయ్యని ప్రేమించి యేసయ్యకు హృదయంలో చోటించిన వాళ్ళు యేసయ్య చెప్పిందే చేస్తారు, ఆయన అధికారానికి అప్పగించుకుంటారు. అటువంటి వారిలో దేవుని రాజ్యము ఉన్నదని అర్థం. యేసయ్య ఉన్నాడు, యేసయ్య అంటేనే దేవుని రాజ్యం. అర్థమవుతుంది. అంతేగాని బాప్తీసం తీసుకున్నాను కానీ దేవుని సంబంధం అయిపోతాను, చర్చిలో ఉన్నంతసేపు కోనకు వచ్చేసి ఆత్మ వచ్చేసింది కాబట్టి నేను ఇంక పరిశుద్ధాత్మను పొందేసుకున్నాను కాబట్టి నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానంటే పొరపాటు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతుందా? ఎంత ఉపయోగకరమైనదైనా, ఎంత ఇంపార్టెన్స్ అయినా దాన్ని విడిచిపెట్టి దేవుడు ఆ క్షణం చెప్పిందే చేయడానికి సిద్ధపడే వాళ్ళే ఆత్మచేత నింపబడిన వాళ్ళు, దేవుని యేసుని అధికారానికి అప్పగించుకున్న వాళ్ళు, దేవుని రాజ్యం వారిలో ఉంది. అందుకే దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పడానికి వీల్లేదు. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని అధికారానికి అప్పగించుకుంటారో వారు రాజ్య సంబంధులు. అంటే వారు దేవుడు చెప్పిందే చేస్తున్నారు. కానీ చాలా మంది అపవాది చెప్పే చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు నేను పరలోక రాజ్యానికి వెళ్తా ఉంటున్నాను. పరలోక రాజ్యానికి అంటే అసలు రాజ్యమే నీలో ఉండాలి.